హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్లో మన హిమ్కి అది కనుక బుల్లెట్ తగిలి ఉంటుంది కదా, ఇప్పుడు కంటిన్యూషన్ అది కనుక చూసేయచ్చు. తను అనమాట ఇంటికి తీసుకుని వచ్చి ఉంటారు డిశ్చార్జ్ చేసి హాస్పిటల్ నుంచి. మన నైల్ చాలా వరి అవుతూ ఉండేసరికి హిమ్ చెప్తా ఉంటాడు, నాకేమీ కాలేదు కదా, ఎందుకు అంత అలా వరి అవుతున్నారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకు ఈ టైంలో మీ ఇంటికాడ ఉంటే మీ అమ్మ నేను బాగా చూసుకుంటా కదా అంటేని, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వే కదా, నువ్వు కూడా నన్ను బాగా చూసుకుంటావు కదా అంటేని, ఓ అలా అంటావా అంటే, అవును నువ్వు కూడా నాకు అమ్మ మాదిరిగా అంతా చూసుకోగలవు కదా అనేసి హిమ్ అంటా ఉండేసరికి మన నైల్ అది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో వీళ్ళిద్దరూ అది కనుక ఇలా క్యూట్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో కాలింగ్ బెల్ రింగ్ అయి ఉంటుంది అనమాట. సరే ఉండి ఎవరు వచ్చారో చూసి వస్తా అనేసి నైల్ వెళ్ళి ఉంటాడు అనమాట. వచ్చింది టే అయితే కనుక లోపలికి వచ్చి నైల్ తోటి నేను కొంచెం హిమ్ తోటి పర్సనల్గా మాట్లాడాలి, ఇక్కడి నుంచి వెళ్తామన్నా కానీ తను అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన టే అది కనుక కూర్చొని, సారీ రా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను వచ్చేసి నీ మీద చాలా కోపంగా ఉన్నాను, అందుకోసం ఇదంతా చేశాను అనేసి తను చెప్తా ఉండేసరికి హిమ్ అయితే కనుక, నీకు కూడా నేను సారీ చెప్తాను, సో నేను కూడా తప్పులు చేశాను కదా అంటేని, టే అంటాడు అయినా సరే నేను మరీ అంత కోపంగా ఉండకుండా ఉండాల్సింది, నీ మీద నేను చాలా ఓవర్గా కోపం చూపించాను కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నైల్ వచ్చేసి సేమ్ బ్లూగా ఉండేసరికి నేను నైల్ని అప్రోచ్ అయ్యాను అంతే తప్ప నాకు నైల్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అర్థమవుతుందా అనేసి అంటా ఉంటే, సరేరా నాకు బాగా అర్థమైంది, చూడరా నేను ఒకే విషయం చెప్తాను, పాస్ట్ ఈజ్ పాస్ట్, సో మన గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్లో జరిగే హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, నువ్వు కూడా గతంతో పాటు ఉండకుండా ప్రజెంట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలంటే సరేరా అనేసి టే చెప్తా ఉంటాడు. సరే అయితే నేను నైల్తో కూడా మాట్లాడి వస్తా అనేసి తను నైల్ దగ్గరికి వచ్చి ఉంటాడు అనమాట. నైల్ వేరే ప్లేస్లో వచ్చి కూర్చొని ఉండే, అక్కడికైతే కనుక టే వచ్చి అనమాట. సారీ నైల్ అంటేని, దేనికి అంటే నేను చేసిన అన్నిటికీ సారీ అని చెప్తా ఉంటే, చూడు టే నువ్వు వచ్చేసి చాలా మంచివాడివి, నువ్వేమీ బ్యాడ్ పర్సన్ కాదు, కాకపోతే నీకు ఆ టైంలో అలా అనిపించింది, సరే అయితే అయిపోయింది ఎలాగో మార్చలేం కదా, ఇప్పుడైతే కనుక మనం ప్రజెంట్ మంచిగా ఉందో, నీకు హిమ్కి మంచిగానే ఉంది కదా ఇప్పుడు అంటే, మేమిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటే సరే అనేసి నైల్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. టే అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో చయోని పైన చూపిస్తూ ఉంటారు. చయో అనమాట ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టుంటాడు, దానికి గురించి అడుగుతూ ఉంటాడు, చూడు ఫోటో ఎలా ఉంది బాగున్నదా అంటేని, బాగానే ఉన్నావు అనేసి అంటా ఉంటే, మరి ఇంత బాగున్నప్పుడు నన్ను లవ్ చేయొచ్చు కదా బేబీ అనేసి హక్ చేసుకుంటాడు అనమాట. ఫస్ట్ పోరా అనేసి గంటేస్తూ ఉంటాడు. అయినా సరే మళ్ళీ మీదకి వస్తూ ఉంటాడు అనమాట. ప్లీజ్ రా నన్ను లవ్ చేయొచ్చు కదా అంటే, నో వే అంటే, ప్లీజ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉండవా అనేసి తను బాగా గొడవ చేస్తూ ఉంటాడు. పై అయితే కనుక ఇక్కడి నుంచి పోతావా బాగుండే, ప్లీజ్ బేబీ అనేసి వచ్చి కిస్ చేస్తాడనమాట. ఇంకా పైకి కోపం వచ్చి రే అనగానే వెళ్ళి దోప్పుడు ముసుకేసేసుకుంటాడు. మళ్ళీ వచ్చి అనమాట పైన అది కనుక మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాగా చివరికి హక్ చేసుకుని పడుకునేసరికి పై కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మళ్ళీ చయోని చూపిస్తూ ఉంటారు. చయో అనమాట ఇల్లంతా అయితే కనుక, నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావా, ప్లీజ్ బీ మై బాయ్ ఫ్రెండ్ అనేసి రాసి అనమాట ఇల్లంతా అంటించేసి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళా కానీ అవే కనిపిస్తూ ఉంటాయి అనమాట నోట్స్. అవంతా చూస్తున్న పైకి చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. రే ఇక్కడి నుంచి పో నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి అనగానే కింద పడి దొలుతూ ఉంటాడు, ప్లీజ్ నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండు అనేసి. నెక్స్ట్ సీన్లో నైట్ అయి ఉంటుంది. సేమ్ అప్పుడు కూడా అంతే, ప్లీజ్ నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండు అంటే, ఫస్ట్ ఇక్కడి నుంచి పోతావా పోవా అంటే, సరే పోతాలే అనేసి వెళ్ళిపోతూ ఉంటే, సౌండ్ చేయకుండా వెళ్ళు ఓకేనా అంటే, సరే అని పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట స్లోగా. అదంతా చూస్తున్న పై అది కనుక నవ్వుకుంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. పై టీవీ చూస్తూ ఉండేసరికి చయో అది కనుక పైన చూస్తూ ఉంటాడు అనమాట. యారా నా వంక ఎందుకు అంత అలా చూస్తున్నావు అంటే, దాని చయో అంటాడు, బేబీ ప్లీజ్ ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా, నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండొచ్చు కదా, మన ఇద్దరు రిలేషన్షిప్లో ఉండొచ్చు కదా అంటేని, దానికి పై ఏం చెప్పడం అనమాట, నేను అర్థం చేసుకోగలను నీ ఫీలింగ్స్, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండడం అంటే కనుక కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నావు కదా, బట్ నీకు ఎంత టైం కావాలితే అంత టైం తీసుకో, వెయిట్ చేయి అండ్ ఆలోచించు, నేను అంతసేపు వెయిట్ చేస్తాను అనేసి తను అంటూ ఉంటాడనమాట. సరే అయితే నేను కొంచెం బ్రేక్ ఇస్తాను, సో ఈ లోపల నువ్వు బాగా ఆలోచించుకో, అప్పటి వరకు నీకు నేను కనిపించను ఓకేనా అనేసి తను అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ మాటలు వింటున్న పైకి అది కనుక మనసులో ఏదో తెలియని బాధ అది కనుక కలిగి ఉంటుంది అనమాట. ఎందుకంటే నీకు నేను కనిపించను అనేసి వెళ్ళిపోయి ఉంటాడు కదా, అందుకోసం తిను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. పై అనమాట వర్క్ చేసుకుంటూ ఉండేసరికి తనకి చయో కనిపిస్తాడు, బట్ నవ్వేసరికి మాయమైపోతాడు అనమాట. ఎక్కడ చూసినా మన చయో జ్ఞాపకాలే గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. ఈ లోపల కయో అంటాడు, అదేంటి ఈ మధ్యలో అసలు చయో రావట్లేదు, చాలా రోజులు అయింది కదా అంటే, 3 days అయిందంటే, ఏంటి నువ్వు కౌంట్ చేస్తున్నావా డేస్ అంటే, లేదు నార్మల్గానే
అనగానే, సర్లే కానీ ఈరోజు నీకేమైనా అపాయింట్మెంట్ ఉందా అంటే, ఈరోజు ఈవినింగ్ ఒకరికి టాటూ వేయాలి వస్తానన్నారు అంటే, ఓ అవునా నేనైతే కనుక ఈరోజు ఫ్రీ అనేసి పై చెప్తా ఉంటాడు. కయ్యో అంటాడు, ఏంటి చయ్య వచ్చి 3 days అయిందా, నాకేదో 1 week అయినట్టుంది, ఎందుకంటే చయ్య ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం సందడిగా ఉంటుంది అనేసి కయ్యో చెప్తా ఉండే టైంలో అక్కడికి చయ్య వచ్చి ఉంటాడు అనమాట. చయ్యను చూసిన కయ్య అంటాడు, అదేంటి నీకోసం నేను ఇప్పుడే మాట్లాడుకుంటున్నా అప్పుడే వచ్చేస్తావా అంటేని, సర్లే కానీ నాకు టాటూ వేస్తావా అనేసి అడుగుతూ ఉంటాడు. దానికి కయ్యో షాక్ అవుతూ ఉంటాడు, పయ్యి కూడా అనమాట. కయ్యో అంటాడు, ఈరోజు నాకు 4కి ఒకళ్ళు వస్తానన్నారంటే అది నేనే అపాయింట్మెంట్ తీసుకున్నా అనేసి చయ్యో చెప్తా ఉండేసరికి పై షాకింగ్గా చూస్తూ ఉంటాడు అనమాట. నువ్వు నాకు టాటూ వేస్తావంటే, సరే వేస్తాను, ఆర్ యూ షూర్ అంటేని, నువ్వే వెయ్యి అనేసి మన చయ్యో చెప్తా ఉంటాడు అనమాట. పై అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ సీన్ అలా కట్ చేసి 3 days ముందు ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. మన చయ్య ఇది కనుక బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. మొత్తం గ్యాంగ్ అందరూ అక్కడే ఉంటారు. ఎందుకురా వాడు నన్ను లవ్ చేయడం లేదు, నేను వాడిని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా సరే లవ్ చేయడం లేదురా అనేసి ఏడుస్తూ ఉండేసరికి మన రీమ్ అంటాడు, ఒరే ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నీకు కూడా వస్తుందిరా, కంగారు పడకు అనేసి అంటా ఉంటే రాయిల్ అంటాడు, అవును పై గురించి నాకు బాగా తెలుసు, వాడు మానసు వచ్చేసి రాయిల్ అంటే కరిగించడం చాలా కష్టం అంటే, అవును నేను కూడా చాలా ట్రై చేశాను బట్ కరిగించలేకపోయాను, కానీ నాకు వాడు కావాలి అనేసి ఏడుస్తూ ఉండేసరికి నైల్ అంటాడు, సరే అయితే దీనికి ఒకటే ఒక మార్గం, అదేంటి అంటే నువ్వు వాడి లైఫ్లో ఉండడం వల్లే వాడికి నీ వాల్యూ తెలియడం లేదు, అందుకోసం కొన్ని రోజులు నువ్వు వాడికి లైఫ్లో నుంచి దూరం అయిపో, అప్పుడు వాడికి నీ లోడ్ తెలుస్తుంది, అప్పుడు వాడి మనసు ఆటోమేటిక్గా కరుగుతుంది, ఇది ఒకటే మాత్రమే మార్గం అనేసి అంటా ఉండేసరికి, లేదు నేను వాడికి దూరంగా ఉండలేనంటే మరి ఇంకేం చేయలేము, ఇది ఒకటే మార్గం ఉంది కాబట్టి నువ్వు ఇది ట్రై చేయనేసి అందరూ చెప్పుంటారనమాట. సరే ట్రై చేస్తాననేసి అనమాట వాళ్ళ మాటలన్నీ విని పై లైఫ్లో నుంచి కొన్ని రోజులు దూరంగా ఉంటాడనమాట, కనిపించకుండా. ఇదంతా అనమాట ఇప్పుడు ప్రజెంట్ని చూపిస్తూ ఉంటారు, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. కయ్యో ఏం చెప్పినా కానీ మన చయ్యో ఏమీ వినడనమాట. ఏమైంది నీకు అనేసరికి, అదే పై వచ్చేసి నన్ను మిస్ అవుతున్నాడా లేదా అంటేని, నువ్వు అందుకోసమే వచ్చానైనా సరే మీ ఇద్దరికి ఏమైంది, అసలు ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు, అసలు ఏమైంది అనేసి కయ్యో అడుగుతూ ఉంటే, అదే ఫస్ట్ నన్ను వాడు మిస్ అవుతున్నాడా లేదా అంటేని, చూడు ఇవన్నీ నన్ను అడక్కో, నీకేమైనా ఉంటే కనుక వాడితోనే డైరెక్ట్గా మాట్లాడు, మీ ఇద్దరి మధ్యలోకి నేను ఎందుకు చెప్పు, నీకు ఈ మోడల్ ఓకే కదా, ఉండు ప్రింట్ తీసుకొని వస్తా అనేసి తిననమాట. ప్రింట్ తీసుకోవడానికి బయటకు వచ్చి ఉంటాడు కయ్యో. అదంతా ఇది కనుక మన పై అలా చూస్తూ ఉంటే దానికి కయ్యో అంటాడు, చూడు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి నువ్వు ఒక్కసారి చయ్యతో మాట్లాడితేనే బాగుంటుంది, ఎందుకు ఇన్ని రోజులు వాడికి దూరంగా ఉంటావు, నీకు కూడా వాడి మీద ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే, కానీ వాడు నాతో టాటూ వేయించుకుని అంటున్నాడు కదా అంటే, సరే అయితే నాకు పని ఉందని నేను బయటకు వెళ్ళిపోతా, సో అదే విషయం చెప్పి నువ్వే వెయ్యి వాడికి టాటూ, కొంచెం నిదానంగా మాట్లాడుకోండి, ఇద్దరు గొడవ అంతా సెట్ అయిపోద్ది అనేసి కయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. పై అనమాట బాగా ఆలోచిస్తూ అనమాట, సరే కదా అనేసి లోపలికి వెళ్తూ ఉంటాడు అనమాట చయ్యో దగ్గరికి. చయ్యో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. పై వస్తానే కయ్య వచ్చేసి చిన్న పని ఉందనేసి వెళ్ళాడు, కాబట్టి టాటూ వచ్చేసి నన్ను ఏమన్నాడు అంటే, ఏంటి నువ్వు టాటూ వేస్తావు మరి నీకు ఓకే అనేసరికి దానికి పై అంటాడు, ఇదేనా నీ కొత్త డిజైను, సో ఇది వచ్చేసి ఇప్పుడు నా న్యూ డిజైన్ అనేసి ఇండైరెక్ట్గా నీకు నేను టాటూ వేస్తా అని చెప్పుంటాడు అనమాట. అలా చెప్పి, చూడరా ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్గా ఉంటే నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ హర్ట్ అవుతాను అనేసి, అందుకోసమే నాకు కొంచెం టైం కావాలి, సో నువ్వు వచ్చేసి నాకు కొంచెం టైం ఇస్తావా నీ బాయ్ ఫ్రెండ్గా అవ్వడానికి అనేసి అడుగుంటాడు. చూడరా నేను మార్చుకోగలుగుతాను, సో జల్సీ బాయ్ ఫ్రెండ్గా గట్ట ఏమున్నా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాను, అంతేకాదు నీ మీద నేను ఎంతలా ప్రేమిస్తున్నానో అంతా నీకు చూపించి నా మీద నమ్మకం వచ్చేలా చేస్తాను అనేసి ఇద్దరు అనమాట ఓకే అనేసి టైం తీసుకుంటాను కానీ రిలేషన్లోకి వెళ్దామనేసి అనుకుంటానమాట. సరే కదా అనేసి టాటూ ఎక్కడ వేయాలంటేనే చేతి మీద అని చెప్పేసి ఉంటాడు. సరే కదా అని టాటూ వేస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అది కనుక పీస్ని చూపిస్తూ ఉంటారు. పీస్ అనమాట అయ్యో కీస్ మర్చిపోయినా అనేసి తనైతే కనుక బ్యాగ్లో ఏమైనా పెట్టేయడం బ్యాగ్లో చూసుకుంటూ ఉంటాడనమాట. కనిపించవు. అదే టైంలో టే కూడా వచ్చారనమాట. వెనక నుంచి చూస్తూ ఉంటాడనమాట వీడు ఏం చేస్తున్నాడు అనేసి. సో పీస్ అయితే కనుక అయ్యో కీస్ మర్చిపోయిన అనేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో అమ్మ ఎక్కడున్నారంటే మేము ఊరు వెళ్ళిపోయాం రా, దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామంటే ఓ అవునా సరే అయితే నేను కీస్ మర్చిపోయానంటే సరే అయితే నువ్వు టే వాళ్ళ ఇంట్లో ఉండంటే లేదు నేను ఈ రోజు నైట్కి ఎక్కడ దొరికి ఎగ్జిస్ట్ అవుతాను అనేసి తనైతే కనుక ఫోన్ పెట్టేస్తానమాట. దేవుడా ఈ రోజు నైట్ నేను ఎక్కడ ఉండాలి అనేసి ఆలోచిస్తూ ఉండేటప్పటికి టే వచ్చి ఉంటాడనమాట. ఏంటి కీస్ మర్చిపోయా, సరే అయితే రా ఈరోజు మా ఇంట్లో ఉండగానంటే లేదు నేను రానంటే రారా అనేసి తను తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక పీస్ అయితే కనుక ఫ్రెష్గా ఉండేసరికి టే
టే కూడా అనమాట షర్ట్లెస్ కింద వచ్చి నుంచుండేసరికి మన పీస్ అది కనుక షాక్ అవుతాడు. సరే అయితే రా పడుకుందామంటే, ఏంటి పడుకుందామా, నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావంటే, బెడ్ మీద అనేసి టే అంటూ ఉంటాడు. సరే అయితే నేను ఫ్లోర్ మీద పడుకుంటాను అనేసి కింద కూర్చొని ఉంటే దానికి టే అంటాడు, నన్ను చూసి ఏమైనా భయపడుతున్నావా అంటే, నిలిచి నిన్ను చూసి నేను ఎందుకు భయపడతా అనేసి అంటా ఉంటే, మరి అయితే బెడ్ మీద పడుకోవచ్చు కదా అంటే, సరే నాకేం భయం, నేను కూడా పడుకుంటా అనేసి పీస్ అంటూ ఉంటాడనమాట. సరే కదా అనేసి టే కూడా ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. దానికి పీస్ ఓకే నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అనేసి వాడు అంటా అనమాట. సర్లే కానీ మొన్న నువ్వు నైట్ ఏడ్చావు కదా ఎందుకు అంటే దానికి టే చెప్తా ఉంటాడు, నేను వచ్చేసి నా ఫ్రెండ్స్ పట్ల కొంచెం హర్ట్ చేసి మాదిరిగా బిహేవ్ చేశాను, అందుకోసం వాళ్ళు నేను సారీ అడిగాను, బట్ గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే, ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వడం, నువ్వు ఆల్రెడీ సారీ చెప్పావు కదా, చూడు పాస్ట్ ఈజ్ పాస్ట్, సో అయిపోయింది అలాగా అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్స్ నువ్వు ఎంజాయ్ చేయనేసి తను అంటా ఉంటే, ఓ అవునా చిన్నపిల్లడు చాలా పెద్దోడు అయిపోయినట్టున్నాడే అనేసి అంటా ఉంటే, నేనేం చిన్నపిల్లడు కాదు అనేసి అంటా ఉంటాడు. దానికి టే అది కనుక ఓ అవునా అనేసి అంటా అనమాట. సరే కానీ నీకు రేపొద్దుట క్లాస్ ఉందంటే, ఉందనేసి అంటా ఉంటాడు. సరే అది నేను డ్రాప్ చేస్తానంటే, సరే అయితే అనేసి తను అనమాట పడుకుండేసరికి టే అది కనుక స్మైల్ చేస్తూ ఉంటే పీస్ కూడా సిగ్గుపడతా ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అది కనుక మన పీస్ థియేటర్కి వచ్చి ఉంటాడు మూవీ చూడటం కోసం అనేసి. వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉండేసరికి వెనక నుంచి టే వచ్చి, అదేంటి మూవీ చూడడానికి నువ్వు ఒక్కడే వచ్చావంటే, లేదు మా ఫ్రెండ్స్తో వచ్చాను, కాకపోతే వాళ్ళు ఏదో పని ఉందనేసి వెళ్ళారంటే, మరి నాకు చెప్పబోయేవా, నేను ఇక్కడ డ్రాప్ చేద్దాను కదా అంటే, ఎందుకు నీకు శ్రమ అని చెప్పలేదంటే, నీ పట్ల నాకు ఎప్పుడు ఏమి శ్రమ అనిపించింది తెలుసా అంటేని. దానికి పీస్ షాక్ అవ్వనమాట. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏమీ లేదు నాతో కొంచెం ఓపెన్గా మాట్లాడచ్చు కదంటే, లేదు నాకు పని ఉందనేసి వాడు వెళ్తూ ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే వాష్రూమ్ కంటే వేరే అటు కాదు రీట్ అనగానే తిరిగి వెళ్తూ ఉండేసరికి మన టే అడ్డొస్తూ ఉంటాడు. చాలా క్యూట్గా ఉండే మూమెంట్. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక నైల్ని అండ్ హిమ్ని చూపిస్తూ ఉంటారు. హిమ్ అనమాట, నైల్ నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అంటే, ఏంటి అనగానే తను అనమాట ఒక క్యాండీది రింగ్ అనమాట చేతికి పెడతా ఉంటాడు. నేను నా బాయ్ ఫ్రెండ్గా ఉండాలని ప్రపోజ్ చేసినప్పుడు నీకు నేనేమీ ఇవ్వలేదు కదా, అందుకోసమే ఈ రింగ్ ఇప్పుడు పెట్టా అనేసి అంటా ఉంటే, ఓ అవునా థ్యాంక్ యూ సో మచ్ అనేసి నైల్ అంటూ ఉంటాడనమాట. సర్లే కానీ నువ్వు కూడా నాకు చాలా హెల్ప్ చేసావు కదా ప్రాజెక్ట్ పరంగా, థ్యాంక్ యూ అంటే, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కదా అనేసి తను అంటూ ఉంటాడు. సరే అయితే నీకు కూడా నేను ఒక గిఫ్ట్ ఇస్తా అనేసి తను ఇచ్చే క్యాండీని అది కనుక తింటాడనమాట. అది చూసిన హిమ్ము కూడా అనమాట దగ్గరికి కిస్ చేసి మాదిరిగా వస్తామంటే, ఇప్పుడు కాదనేసి తను పర్ఫ్యూమ్ అది కనుక స్ప్రే చేసుకుంటాడు. తను స్ప్రే చేసుకుని కడల్లా మన హిమ్ అది కనుక కిస్ చేస్తే ఇది కనుక ప్రోగ్రెస్ అది కనుక స్టార్ట్ చేసి ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక చూపిస్తూ ఉంటారనమాట. హిమ్ వచ్చేసి పడుకునేసరికి తనకి దగ్గరికి అది నైల్ వచ్చి అనమాట. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు ఏంటి అంటే, పర్వాలేదు నా బాయ్ ఫ్రెండ్ కోసమే కదంటే, నేను చాలా లక్కీ రా నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు, ఐ లవ్ యూ అనేసి మన నైల్ చెప్పుంటాడు. లవ్ యూ టూ అనేసి హిమ్ చెప్తా ఉంటాడనమాట. నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం అనేసి ఒకరికొకరు అనమాట ఎన్నిసార్లు చెప్పుకుంటారంటే అన్నిసార్లు చెప్పుకుంటారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ అనేసి. అలా చెప్పుకుంటూ అది కనుక వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ కిస్ కాస్త మళ్ళీ ప్రోగ్రెస్ దాకా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడితో ఈ పాట అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఒక ఎపిసోడ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ మన ఛానల్ అనమాట ది రీబౌండ్ వచ్చేసి 3 ఎపిసోడ్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేసి ఉన్నాయి. సో అది కంటిన్యూ చేస్తే అది ఫినిష్ చేసేస్తాను. దాంతో పాటుగా వైఆర్యూ డ్రామా అయినా, లేకపోతే కిడ్నాప్ అయినా, లేకపోతే బ్యాడ్ గాయ్ మై బాస్, ఈ 3 సిరీస్లో ఏదైతే ఒకటి స్టార్ట్ చేస్తాను. ఏంటనేది ఫస్ట్ కామెంట్ చేయండి, అదే స్టార్ట్ చేస్తాను ఓకేనా.